ది రాజాసాబ్ గ్లిమ్స్ లో చూపించింది కొన్ని షాట్లే కానీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో పెద్ద సునామీనే క్రియేట్ అయింది. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పెద్ద సునామీనే క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ బర్త్డే కంటే ముందుగా ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం వెనుక భారీ స్కెచ్చే ఉంది. సుకుమార్ వేసిన ఒక లెక్కలో తప్పుందని, ఆ తప్పుని సరిచేసేందుకు రాజాసాబ్ టీం తెలివైన స్టెప్ వేసిందని తెలుస్తోంది. పుష్పరాజ్ తగ్గనంటూనే తగ్గే తప్పు చేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పుష్ప 2కి రాజాసాబ్ కి లింక్ ఏంటి? ఏ విషయంలో ప్రభాస్ వెనక్కి తగ్గనని చెప్పాడు? ఎందుకు బోల్డ్ గా నిర్ణయం తీసుకున్నాడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ అందరివాడు. ప్రతి స్టార్ కి ఉన్న ఫ్యాన్ కి ప్రభాస్ అంటే ప్రత్యేక అభిమానం. వివాదాలకు దూరంగా అందరి అభిమానానికి దగ్గరగా ఉండే మొహమాటస్తుడు, మంచి మనసున్న బాక్స్ ఆఫీస్ బాహుబలి. అలాంటి రెబల్ స్టార్ ఇప్పుడు ఊహించని జలక్ ఐకాన్ స్టార్కి ఇచ్చాడు. అదే రాజాసాబ్ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఏప్రిల్ 10కి రాజాసాబ్ను రిలీజ్ చేయబోతున్నట్లు గ్లింప్స్లో ఇస్తే అంతా పెద్దగా ఏం పట్టించుకోలేదు. కానీ దీని వెనక చిన్నపాటి యుద్ధమే చేయాల్సినంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. రాజాసాబ్కి సంక్రాంతి మంచి సీజనే, కానీ అప్పట్లోగా షూటింగ్ పూర్తయిపోవచ్చు. కానీ హర్రర్ రొమాంటిక్ కామెడీకి కావాల్సిన గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాదు. అందుకే ఏప్రిల్ 10కి రిలీజ్ అనుకున్నారు. అయితే ఈ విషయం తెలిసి సుకుమార్ హుటాహుటిన పుష్ప 2 మేకింగ్ వీడియోని రిలీజ్ చేయాలనుకున్నట్ట. అందులో పుష్ప 2 డిసెంబర్ 6 నుంచి ఏప్రిల్కి వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేయాలనుకున్నట్ట. కారణం డిసెంబర్లోగా పుష్ప 2 రావడం కష్టమనే అంచనాల వల్లే అని తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాం అనుకున్న క్లారిటీ లేక ఆగారు. ఇంతలో రాజాసాబ్ టీం ఏప్రిల్కి మూవీని విడుదల చేయాలి అనుకుంటున్నామని తెలిసి ఆ ముహూర్తం మీదే కన్నేశాట సుకుమార్. దీంతో అక్టోబర్లో రావాల్సినది రాజాసాబ్ గ్లిమ్స్ని కాస్త ముందుగా ఇప్పుడు రిలీజ్ చేశారు. అందులో రిలీజ్ డేట్ కూడా తేల్చేశారు. నిజానికి ప్రభాస్ బన్నీ స్నేహితులే, కానీ ఫ్రెండే, వ్యాపారమే. అందులోనూ ఇక్కడ ప్రభాస్ బన్నీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నిర్మాతలే తీసుకున్న నిర్ణయం అవడం, దానికి ప్రభాస్ కొట్టడమే జరిగిందట. ఇంత తతంగం జరిగిందట.